జనరల్గా మనం కంపాస్ తీసుకొని ఇలా మనం ఆర్కులు గీస్తాం. దీన్ని మనం 3 టైప్స్గా చేయొచ్చు. కంపాస్ ద్వారా చేయొచ్చు, ప్రొట్రాక్టర్ యూజ్ చేసి యాంగిల్ ద్వారా చేయొచ్చు, లేకపోతే మనం ఇంకొకటి ఏంటంటే సెట్ స్కేల్స్ ఇలా జరుపుకుంటూ చేయొచ్చు అండి. సో అంతొద్దు, మనం సింపుల్గా ఏం చేస్తామంటే దీన్ని ఈ విధంగా చేసేద్దాం. చూడండి ఎలా చేస్తామో. సింపుల్గా ప్యారలల్గా ఉండటానికి నేను ఇక్కడ దీన్ని ఇలా తిప్పేసుకుంటున్నా మీకు అర్థం కావడం కోసం. సో ఇలా తిప్పేసిన, ఇలా తిప్పిన తర్వాత A5 దగ్గర దీన్ని పెట్టేద్దామండి. A5 దగ్గర పెట్టేద్దాం. చూడండి, యాక్చువల్గా అయితే ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు, కానీ మనకు మార్క్స్ కోసం మనం ఏం చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం. A5 దగ్గర ఇప్పుడు చూస్తే నాకు ఏమంటున్నాను, A5 దగ్గర ప్యారలల్ లైన్ డ్రా చేయాలి, సమాంతర రేఖను గీయాలి. దేనికి? A9Bకి సమాంతర రేఖను గీయాలి. ఇలా గీయాలి అంటే సపోజ్ మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టేసిన మనకు క్లియర్గా అర్థమవుతుందండి. ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయా అండి? ప్యారలల్గా లేవు. సో ఓకేనా. నెక్స్ట్ మనం సపోజ్ ఇలా చూసినాం అనుకోండి, ఈ గ్యాప్ చూసుకోండి. గ్యాప్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తక్కువ గ్యాప్ ఉంది, ఇక్కడ ఎక్కువ గ్యాప్. సో ప్యారలల్గా లేవు. మనకు ఐడియా ఉంటుంది ప్యారలల్గా ఉండాలి అంటే ఇలా అండి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ గ్యాప్ అనేది ఏముందండి? సేమ్ ఉంది. అలా మనం ఏం చేస్తామంటే సింపుల్గా డైరెక్ట్గా ప్యారలల్ లైన్ మనం డ్రా చేయొచ్చు. ఓకేనండి. సింపుల్గా మనం ఈ ప్యారలల్ ఈ లైన్స్ ఉన్న స్కేల్ ఇది ఇంకా మనకు మంచిది. ఇది ఇంకా క్లియర్గా మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ గీసిన ఇంకా తెలుస్తుంది. ఇక్కడ నేను ప్యారలల్ లైన్ డ్రా చేసిన అని మనకు కావాల్సింది ప్యారలల్ లైన్ అంటే సేమ్ గ్యాప్ ఉండాలి. సో ఆ సేమ్ గ్యాప్ వచ్చి ఏం చేసినాం, ఇక్కడ మనం ప్యారలల్ లైన్ గీసినాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, P అనే పాయింట్ పెట్టేసుకున్నాం సింపుల్గా. డౌట్ వస్తుంది, మనం డైరెక్ట్గా మనం ఇలా గీసినాం అని తెలుస్తుంది అనుకోండి. ఒక లేదు మీకు ఆర్క్సే కావాలంటే ఇంకా సింపుల్ మెథడ్ ఏంటయ్యా అంటే తర్వాత ఆర్కులు గీయండి. ఒకవేళ ఆర్కులు లేకుంటే మార్క్స్ వేయరేమో అని డౌట్ వస్తే, కొంతమంది తెలియక మనకి ఏంటంటే ఆర్కులు ఉంటేనే ప్యారలల్ లైన్స్ అనుకునే కొంతమంది ఉంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే ఆర్కులు ఉండాలి అనుకుంటే ఇలా డ్రా చేయండి. ఇది ఒక సింపుల్ షార్ట్ ట్రిక్ అనమాట. అంతే. మన గీయటానికి ప్యారలల్ లైన్ ఎలా గీసినా ఏం కాదు. బై యూజింగ్ సెట్ స్కేల్స్ అయితే అసలు రావు, ఆర్కులు రావు. సెట్ స్కేల్ అయితే ఇక్కడ మన సెట్ స్కేల్స్ యూజ్ చేసి అయినా డ్రా చేయొచ్చు, లేదా మన ఈక్వల్ డిస్టెన్స్తో డ్రా చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ సింపుల్గా ఇలా డ్రా చేస్తాం. సో ఇప్పుడు చూడండి మనకు ఆర్కులు గీసినట్టే ఉంది. సో ఈ విధంగా మనం దాన్ని సింపుల్గా చేసేయచ్చు. ఆ యొక్క స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4వ స్టెప్ ఏంటంటే ఫస్ట్ గివెను రఫ్ డయాగ్రామ్, నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూడండి. AP/BPT ప్రకారం ఏంటంటే 5:4 నిష్పత్తిలో ఉంటుంది. సో ఇది టోటల్గా వీడియో మనం ఇలా సింపుల్గా చేసేయచ్చు. మనం నెక్స్ట్ కన్స్ట్రక్షన్ గురించి ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మాస్టర్ శ్రీనివాసాచారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.